ఏమిటి రాదమ్మా, నీ కొడుకు ఎన్ని సంబంధాలు చూసినా కాదంటున్నావట? ఏంటి సంగతి? నాకున్నది ఒక్కగానొక్క కొడుకు. పెళ్లి చేసుకున్నాక వాడు పెళ్ళాన్ని తీసుకొని వెళ్ళిపోతానంటే మేము ఒంటరిగా బతకాలా? అందుకని పిల్లాడికి పెళ్లి చేయవా ఏంటి? చేస్తా. నాకు నచ్చిన పిల్ల దొరికినప్పుడు చేస్తా. బాగా చదువుకున్న పిల్లయితే ఉద్యోగం పేరుతో బయటకు తీసుకెళ్ళిపోతుంది. బాగా డబ్బున్న కుటుంబంలోంచి వచ్చిన పిల్లయితే మొగుడికి మాయమాటలు చెప్పి ఇల్లరికం పట్టుకెళ్ళిపోతుంది. స్వతంత్రంగా బతకగలిగే అమ్మాయిలు కాకుండా భర్త మీద, అత్తవారి కుటుంబం మీద ఆధారపడి బతికే అమ్మాయి కావాలి. అలాంటి అమ్మాయి వస్తే నెత్తిన పెట్టుకొని చూసుకుంటానంటావు, అంతేనా? ఏంటి, దాన్ని నేను నెత్తిన పెట్టుకొని చూసుకోవాలా? మా అత్తగారు నన్ను ఎన్ని హింసలు పెట్టింది. అప్పుడు నేను అనుభవించిన బాధ ఇంకా నా మనసులో అలాగే ఉంది. ఆ కోపం జీవితకాలంలో ఎవరో ఒకరి మీద తీర్చుకునే అవకాశం రాకపోతే ఎలా? ఏం మాట్లాడుతున్నావు రాదమ్మా? చూడు కాంతం, అత్తంటే కోడలి నెత్తి మీద చెయ్యలేనంత పని వేసి తనని ఇబ్బంది పెట్టాలి. తను చేసే ప్రతి పనికి వంక పెట్టాలి, చురకలు వేయాలి, ఆంక్షలు పెట్టాలి, సేవలు చేయించుకోవాలి. దాని పుట్టిల్లు పనికి మాలిందని ప్రతిసారి మాటలు అంటూ ఉండాలి. రోజుకో రకంగా దాంతో ఆడుకోవాలి, సాధించాలి. అప్పుడే నాకు తృప్తి. మా అత్తగారు ఇంతకు మించి ఎన్నో చేసింది. అవన్నీ నేను నా కోడలి మీద ప్రయోగించి మా అత్త మీద నాకున్న కోపాన్ని చల్లార్చుకుంటాను. చచ్చిన దాని మీద కోపం ఏంటి రాదమ్మా? దానికోసం వచ్చిన కోడల్ని హింసలు పెట్టడం ఏంటి? పెట్టాలి, అప్పుడే నాకు ఆనందం. బాబోయ్, దీంతో ఇంకాసేపు మాట్లాడితే నాకు పిచ్చెక్కేలా ఉంది అనుకుని ఆ కాంతం అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రాధమ్మ కొడుకు కోసం సంబంధాలు చూస్తూనే ఉంది. వారానికోసారి భర్త, కొడుకు ఇద్దరితో కలిసి పెళ్లి చూపులకు వెళ్ళి పెళ్లి కూతురికి ఏదో ఒక వంక పెట్టి వచ్చేసేది. చాలా రోజుల తర్వాత ఓ సంబంధం వచ్చింది. ఏంటి పంతులు, ఈసారైనా నా అంచనాలకు తగిన కోడలు దొరికిందా? అందుకే కదమ్మా ధైర్యం చేసి మీ ఇంటి దాకా వచ్చాను. మాదాపూర్లో శివనారాయణ అని ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తాడు. అతనికి 2 కూతుర్లు. ఒక అమ్మాయి బాగా చదువుకుంది, మరో అమ్మాయి 10వ తరగతితోనే ఆపేసింది. ఇంటి పనులు అవి చక్కగా చేస్తుంది. పెద్దగా కట్న కానుకలు ఇచ్చుకోలేరు మరి. అబ్బా, ఇదొక మెలిక పెట్టావా మళ్ళీ? పోనీలే, డబ్బులు ఎక్కువ తెస్తే పొగరెక్కువ చూపిస్తుంది. ఈ విషయం మీద నేనే కాస్త తగ్గుతాను. అమ్మయ్య, మొత్తానికి మీ అబ్బాయికో సంబంధం చూడగలిగాను. రేపే పెళ్లి చూపులు. ఇదిగోండి అడ్రస్సు. అంటే మీరు మాతో రావడం లేదా పంతులు గారు? క్షమించాలమ్మా, నాకు కుదరట్లేదు. రేపు వికారాబాద్లో పెళ్లికి ఒప్పుకున్నాను. సర్లే, ఇదిగో నీ ఫీజు. సరేనమ్మా, వెళ్ళొస్తాను. అలా మరుసటి రోజు రాధమ్మ, గోపీకృష్ణ, వాళ్ళబ్బాయి సాగర్ ముగ్గురు కలిసి పెళ్లి చూపులకు వెళ్ళారు. గుమ్మంలోనే వాళ్ళని చూసిన ప్రియాంక తన అక్క మౌనికని తీసుకొని గదిలోకి వెళ్ళిపోతుంది. శివనారాయణ వాళ్ళని సోఫాలో కూర్చోమని చెప్పి భార్యతో సహా పిల్లల గదిలోకి వెళ్ళాడు. అమ్మ మౌనిక, ఇంకా తయారవలేదేంటి? చెల్లి వద్దంటుంది నాన్న. ఏమ్మా, ఏమైంది? నాన్న, ఈ పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురు అక్కయ్య అని వాళ్ళకి తెలుసా? ఫోటో కానీ పేరు కానీ ఇచ్చారా? లేదమ్మా, నా పెద్ద కూతురు పెళ్ళి అని పంతులకి చెప్పాను తప్ప పేరైతే చెప్పలేదు. ఫోటో కూడా ఇవ్వలేదు. అయితే పెళ్లి చూపుల్లో అక్క కాదు, నేను కూర్చుంటాను. ప్రియాంక, పిచ్చి పట్టిందా? ఏంటా మాటలు? అంది ఆమె తల్లి. అమ్మా, నాన్న ప్లీజ్, ఇదేమీ అక్క ప్రేమించి చేసుకుంటున్న పెళ్లి కాదుగా. తనకి మరో సంబంధం కూడా చూడొచ్చు. నువ్వంటున్నది నిజమే చెల్లి, కానీ నువ్వెందుకు ఈ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? ప్రియాంక కుటుంబంలో వాళ్ళకి తమ మనసులో ఉన్న మాటలన్నీ చెప్పి వాళ్ళని ఒప్పించి పెళ్లి కూతురుగా ముస్తాబై వచ్చి పెళ్లి వాళ్ళ ముందు కూర్చుంటుంది. అమ్మాయి చక్కగా ఉంది. చూడరా సాగర్. బాగుందమ్మా, మీకు ఓకే అయితే నాకు కూడా ఓకే. మా అబ్బాయికి మాకు సమ్మతమే. మరి మీరేమంటారు? మా తరపు నుంచి కూడా సమ్మతమేనండి. చూడండి, మీ స్తోమత గురించి నాకు పంతులు చెప్పాడు. కట్నం ఎలాగో ఇచ్చుకోలేరు కాబట్టి కానుకలైనా కొద్దో గొప్ప పెడితే బాగుంటుంది. అలాగే అక్కయ్య గారు, ఇక మేం బయలుదేరుతాం మరి అని చెప్పి వాడు వెళ్ళిపోయారు. శివనారాయణ పంతులకి ఫోన్ చేసి చిన్న కూతురుతో పెళ్ళనే విషయాన్ని అతనితో చెప్తాడు. అదేంటండి అలాగా? పరిస్థితులు అలా వచ్చాయిలేండి, మీరు వాళ్ళతో ఏమీ అనొద్దు. సరే, మీకు అభ్యంతరం లేనప్పుడు నాకెందుకలా?
అలా చిన్న చిన్న అపార్థాల వల్ల రాధమ్మ కోరుకున్నట్టు చదువుకోని మౌనిక కాకుండా బాగా చదువుకున్న ప్రియాంక ఆమె కోడలైంది. శివనారాయణ తమకున్నంతలో పెళ్లి బాగా జరిపించాడు. అత్తారింటికి వెళ్ళిపోయిన తర్వాత వారి మొదటి రాత్రి రోజు, నీ పేరేంటి అన్నాడు సాగర్. అదేంటండి, పెళ్లి కూడా అయిపోయాక పేరేంటని అడుగుతారు? నేనేం పెద్దగా పట్టించుకోలేదు. నాకు అసలు ఈ పెళ్ళంటేనే ఇష్టం లేదు. మా అమ్మ మాట కాదనే అలవాటు నాకు లేదు. అందువల్ల పెళ్లి చూపులకు వెళ్ళాను. ప్రతి సంబంధం క్యాన్సిల్ అవడంతో ఇది కూడా అవుతుందనే ఆశతోనే వచ్చాను. కానీ ఈ పెళ్లి జరిగిపోయింది. నాకు నీ మీద ఎలాంటి ఆసక్తి లేదు. దయచేసి నువ్వు కొత్త కొత్త గొడవలు సృష్టించకుండా నన్ను ప్రశాంతంగా బతకనివ్వు. సరే, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టనులేండి. కాకపోతే ఎందుకు మీకు పెళ్ళంటే ఇష్టం లేదు తెలుసుకోవచ్చా? నాకు అసలు అమ్మాయిల మీద నమ్మకమే లేదు. అదేంటి? నువ్వే నా ప్రాణం, నా సర్వస్వం అంటూ మాటలు చెప్పి మంచి సంబంధం రాగానే నన్ను కాదని అమెరికా వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది ఆ సుకన్య. అప్పటి నుంచి నాలో కోపం అగ్నిజ్వాలలా రగులుతూనే ఉంది. తను చేసిన మోసం నేను ఎప్పటికీ మర్చిపోలేను. మరో అమ్మాయిని నమ్మి మళ్ళీ వెధవనని అనిపించుకోను. తాళి కట్టి తీసుకొచ్చాను కాబట్టి ఈ మాత్రం చెప్పడం నా బాధ్యత అనుకుని చెప్పాను. ఇంతకు మించి ఎదురు ప్రశ్నలు వెయ్యొద్దు, నా నుంచి ఏమీ ఆశించొద్దు అని చెప్పి తన పాటికి తాను నిద్రపోతాడు సాగర్. కోరి పెళ్లి చేసుకుంటే ఇలా ఉంది నా అదృష్టం అని నిరుత్సాహపడి ఆమె కూడా నిద్రపోతుంది. మరుసటి రోజు నుండి రాధమ్మ దొరికిందే సందన్నట్టు కోడలి మీద అజమాయిషీ చెలాయించడం మొదలెట్టింది. ఉదయాన్నే గదిలోంచి బయటికి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ హాల్లో కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ప్రియాంక తలుపులు తీసుకుని బయటికి రాగానే చిటికలు వేసి మరీ, ఇది హాస్టల్ కాదు, నీ ఇష్టం వచ్చినప్పుడు లేవడం కుదరదు. ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి, ఈ రాధమ్మ రూల్స్. పొద్దున్నే 5ంటికి నిద్ర లేవాలి, 6ంటికల్లా ఇంటి పనంతా పూర్తయిపోవాలి. ఆ తర్వాత వాకిట్లో ముగ్గు పెట్టాలి, పాల ప్యాకెట్లు తీసుకొచ్చి 7ంటిలోపు కాఫీ సిద్ధం చేసి పెట్టాలి. ఏం చెప్తున్నానో వినిపిస్తోందా అంటూ గంభీరంగా మాట్లాడింది. చాలా ఉంది ఈవిడ్లో అని లోపల తిట్టుకుంటూ, సరే అత్తయ్య అంటూ వినయంగా చెప్పింది ఆమె. ఇప్పటికే సమయం 7 కావస్తోంది. నాకు అర్జెంటుగా కాఫీ కావాలి. కాబట్టి ముందు కాఫీ తయారు చేసి తర్వాత ఇంటి పనులన్నీ చకచకా చెయ్యి. తొందరగా టిఫిన్ రెడీ చేసి పెట్టాలి. సాగర్కి ఆఫీస్కి టైం అవ్వకముందే. కాఫీ వరకు ఓకే, కానీ టిఫిన్లు కూరలు నాకు చేయడం రాదత్తయ్య. కోడలి సమాధానం విన్న రాధమ్మలో ఆవేశం తన్నుకొచ్చింది. సంవత్సరాల కొద్దీ ఇంట్లోనే కూర్చొని ఉంటున్నావు, మరి ఏం చేస్తావు నువ్వు ఇంట్లో? ఈవిడికి అక్క 10వ తరగతి వరకే చదువుకుందని పంతులు చెప్పినట్టున్నాడు. పెళ్లి కూతురు మారిపోయిందనే విషయం తెలిస్తే ఏడ్చి చస్తుందేమో. పరిస్థితులు చక్కబడే వరకు తప్పదు, ఈ విషయం దాచే ఉంచాలి అనుకుని, నేనేం చేశానో ఇప్పుడు ఎందుకు అత్తయ్యా? ఆయనకి సమయానికి టిఫిన్ లంచ్ బాక్స్ రెడీ అవ్వాలి, కానీ నాకు వంట రాదు. ఏం చేయాలో మీరే చెప్పండి. కర్మరా బాబు, అంటే ఇప్పుడు నీకు వంట నేను నేర్పించాలన్నమాట. గొప్ప కోడలే దొరికింది నాకు. సరే, నువ్వు వెళ్ళే ముందు కాఫీ పెట్టు. ఈ షాక్ తట్టుకోవడానికి ఒక కాఫీ అయినా పడాలి కడుపులో. అలా రాధమ్మ కాఫీ తాగి కొడుకు కోసం వంట చేయడం మొదలుపెట్టింది. ప్రియా ఇంట్లో మిగిలిన పనులన్నీ నెమ్మదిగా పూర్తి చేసింది. సాగర్ నిద్రలేచి తన పనులు తాను చేసుకొని తల్లి చేసిన వంట తినేసి తన పాటికి తను వెళ్ళిపోయాడు. భార్యను ఒక మాట కూడా పలకరించలేదు. ఆమె మనసు చివుక్కుమన్నా మౌనంగా ఉండిపోయింది. కొడుకు బయటకు వెళ్ళగానే, ఏమ్మా కోడలి పిల్ల, ఓసారి ఫోన్ కలిపి మీ అమ్మకివ్వు. ఎందుకత్తయ్యా? కూతురికి వంట కూడా నేర్పకుండా పెళ్లిలా చేశావని దులిపి పడేస్తాను. అసలే నా మొగుడు నాతో మాట్లాడట్లేదని బాధలో ఉంటే ఈవిడ గోలేంట్రా బాబు. ఇప్పుడు గొడవలు ఎందుకులేండి అత్తయ్య, చేతిలో ఫోన్ ఉంది కదా. అలాగే రోజంతా ఖాళీ సమయం దొరుకుతుంది, నెమ్మదిగా నేనే నేర్చుకుంటాను. ఉతకాల్సిన బట్టలు చాలా ఉన్నాయి. పెళ్లి జరిగిన ఇల్లు, దుప్పట్లన్నీ చుట్టాలంతా వాడి వెళ్ళిపోయారు, అవన్నీ ఉతకాలి. అలాగా, వాషింగ్ మిషన్ ఎక్కడుంది అత్తయ్య? మీ నాన్న కొనిచ్చాడు కదా కొత్త మిషను, అందులో ఉతుకు. అదేంటత్తయ్య, మా నాన్న కొనివ్వలేదుగా. మరి తెలుసు కదా ఎక్కడుంటుంది. లేదు, అన్నీ నువ్వే ఉతకాలి. వామ్మో, ఇంట్లో వాడే బట్టలతో పాటు దుప్పట్లు ఉతకాలా? చచ్చిపోతాను నేను. ఏంటి, వినిపించిందా లేదా? ఉతికేస్తానత్తయ్య. మీరు టిఫిన్ తినేసి మీ గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. ఉతకాల్సిన బట్టలన్నీ బయట వరండాలో వేయండి.
సరే అంటూ ఒక మూట నిండా దుప్పట్ట తీసుకొచ్చి బయట విసిరింది రాధమ్మ. ఇంట్లో వాళ్ళ స్నానాలు పూర్తయిన తర్వాత విడిచిన బట్టలు కూడా వాటి పక్కనే పెట్టుకొని, అత్తయ్య నేను టిఫిన్ చేశాక ఉతుకుతాను. మీ టిఫిన్ అయిపోయింది కదా, మీరు వెళ్ళి టీవీ చూడండి మీ గదిలో. రాధమ్మ తన గదిలోకి వెళ్ళి టీవీ ఆన్ చేసుకుంది. ఏంటో ఈ పిల్ల, దీని చేత అన్ని పనులు చేయించాలి, రకరకాల వంటలు చేయించుకొని తినాలి అని నేను ఆశపడితే బొత్తిగా గరిట తిప్పడం రాని పిల్లని తెచ్చుకున్నాను. నాది నా కొడుకుది అదృష్టం ఇలా తగలబడింది అనుకుంటూ టీవీ చూస్తూ అందులో వచ్చిన ప్రోగ్రాంలో లీనమైపోయిందామె. ప్రియాంక టిఫిన్ చేయకుండా నెమ్మదిగా బయటికి వెళ్ళి దుప్పట్లన్నీ ఒక బ్యాగ్లో వేసుకొని వీధిలోకి వెళ్ళింది. ఇక్కడ ఏదైనా లాండ్రీ షాప్ ఉందా అండి అని కనిపించిన వాళ్ళని అడిగింది. పక్కనే ఉందమ్మా అని చెప్తారు వాళ్ళు. షాప్కి వెళ్ళి, అమ్మా ఈ బట్టలన్నీ అర్జెంటుగా ఉతికివ్వాలి. ఇంత వెంటనే అంటే కుదరదమ్మా, ఉతకాల్సినవి చాలా ఉన్నాయి. అలా అనొద్దు, ఎక్స్ట్రా డబ్బులు ఇస్తాను, వెంటనే ఉతికివ్వండి ప్లీజ్. ఉతికిచ్చేస్తే చాలు, నేను ఇంటికి తీసుకెళ్ళి ఆరబెట్టుకుంటాను. సరే, ఒక అరగంట పడుతుంది మరి. పర్వాలేదు, మీరు కానివ్వండి, నేను వెంటనే వచ్చేస్తాను అని ఇంటికి వెళ్ళి ఇంట్లో వాళ్ళ బట్టలు ఉతకడం ప్రారంభించింది. కోడలు చెప్పిన పనే చేస్తుందన్న భ్రమలో ఆ రాధమ్మ గది దాటి బయటికి రాలేదు. కాసేపటి తర్వాత లాండ్రీ నుండి బట్టలు తీసుకొచ్చి ఆమె ఉతికిన బట్టలన్నీ కలిపి మేడ మీదకి తీసుకెళ్ళి ఆరేసింది ప్రియాంక. అమ్మయ్య, ఈవిడ బయటికి రాలేదు, చూడలేదు, ఒక గండం గడిచిపోయింది అనుకుని వంటగదిలోకి వెళ్ళి ఫోన్లో చూస్తూ నెమ్మదిగా వంటలు నేర్చుకోవడం మొదలుపెట్టింది. అలా కొంత పని తాను చేస్తూ ఎక్కువగా ఉన్నప్పుడు అత్తగారి కళ్ళు కప్పి ఇంకొకరితో చేయించుకునేది. కోడల్ని తన మునివేళ్ల మీద ఆడిస్తున్నాననుకొని మురిసిపోయేది రాధమ్మ. అలా రోజులు గడుస్తూ వచ్చాయి. ఆ మాత్రం పని చేయడం కూడా ప్రియాంకకి శక్తికి మించిందే. పైనుండి రాధమ్మ చీటికి మాటికి వంకలు పెడుతూ వాళ్ళ పుట్టింటి వాళ్ళ గురించి ఎత్తిపొడుపుగా మాట్లాడుతూ కోడలి మనసు నొప్పిస్తూనే ఉంది. అవన్నీ చూస్తూ కూడా సాగర్ మౌనంగానే ఉండేవాడు. ఏరా సాగరు, నీ పెళ్ళాం నా గురించి ఏమైనా చాడీలు చెప్తోందా నీతో? లేదమ్మా, ఇప్పటిదాకా అయితే నీ గురించి నా దగ్గర ఏమీ మాట్లాడలేదు. అవునా, మంచిదే. అందుకేరా కోరి చదువురాని పిల్లని తెచ్చుకున్నాను. బాగా చదువుకున్నదైతే ఈ భూమి మీద దాని కాళ్ళు నిలబడేవా ఏంటి? ఎంత పని చెప్పినా ఇది నా వల్ల కావట్లేదని ఒక్కసారి కూడా అనదురా అది. అప్పుడప్పుడు నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. పోనీలేమ్మా, నీకు నచ్చినట్టు ఉంటుంది కదా, ఇంకేం. అదైతే నిజమే, కానీ మీ సంగతి ఏంటి? మీరు బాగానే కలిసి ఉంటున్నారు కదా. ఏ రోజు పెళ్ళాన్ని ఒక్క మాట కూడా అన్నట్టు వినబడ్డం లేదు నాకు. పెళ్ళైన 3 నెలలకే పెళ్ళాం మీద అంత ప్రేమే? అలాంటిదేం లేదమ్మా. అయినా ఊరికే ఎందుకంటాను? ఒకవేళ అన్నా తను సైలెంట్గానే ఉంటుంది, నన్నేమనదు. అందుకేరా ఇంట్లో అంతా నిశ్శబ్దం నిండిపోయింది. ఏదో ఒకటి చేస్తా, నీ పెళ్ళానికి కోపం తెప్పిస్తా, అది గొడవ పడేలాగా చేస్తా. అప్పుడు దాని పుట్టింటి వాళ్ళని పిలిచి వాళ్ళని నానా మాటలని వాళ్ళతో ఆడుకుంటే ఉంటుంది. ఆ మజాయే వేరు. నీ ఇష్టం అమ్మా, నువ్వేమైనా చెయ్యి, నన్ను మాత్రం ఎందులోకి లాగొద్దు. వద్దంటున్నా వినకుండా పెళ్లి చేసావు. చిరాగ్గా ఉంది నాకు ఆ పిల్లతో కలిసి ఒకే గదిలో ఉండడం. అదేం మాటరా, పెళ్ళాం మీద నువ్వు, కోడల మీద నేను పెత్తనం చేయాలనుకోవచ్చు. కానీ భార్యాభర్తలుగా మీరు సంతోషంగానే ఉండాలి. అప్పుడే కదా పిల్లలు పుడతారు, మీకంటూ జీవితం ఉంటుంది. అలాంటి ఆశలు ఏమీ పెట్టుకోవద్దమ్మా. ఏదో చెప్పావు కాబట్టి పెళ్లి చేసుకున్నాను అంతే. వీడింకా పాత రోజులు మర్చిపోయినట్లేడు. నెమ్మదిగా మర్చిపోతాడులే. ఇప్పుడు అది ముఖ్యం కాదు. పనులు ఎలాగో దాని మీద తోసాను. వంక పెట్టే అవకాశం కూడా ఇవ్వడం లేదు నాకు. కాలక్షేపమే అవడం లేదు. కాబట్టి నేనే ఏదో ఒక తప్పును సృష్టించి దాన్ని పట్టుకొని గొడవ చేయాలి అనుకుంది రాధమ్మ. అవకాశం కోసం ఎదురు చూస్తోంది. తల్లి మనసులో ఉన్న ఆలోచనలన్నీ తెలుసు సాగర్కి, కానీ పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకుంటాడతను. అలాంటి సమయంలోనే ఒకరోజు బీరువాలో బట్టలు సర్దుతున్నప్పుడు ప్రియాంకకి సంబంధించిన సర్టిఫికెట్స్ కింద పడిపోతాయి. ఈ సర్టిఫికెట్స్ ఎవరివి? నావి కాదే అని అనుమానంగా వాటిని తెరిచి చూస్తాడతను. ప్రియాంక MBA చదివిందా? ఇదేం కొత్త ట్విస్ట్. 10వ తరగతి వరకే చదివిందన్నారే. అంత చదువుకొని ఇంత మెరిట్ ఉండి మా ఇంట్లో ఇవన్నీ భరిస్తూ ఎందుకుంటుంది అని అనుమానం మొదలైంది అతనిలో. ఆ రోజు రాత్రి పనులు ముగించుకొని ఆమె గదిలోకి రాగానే తలుపులు వేసేసి సర్టిఫికెట్లు ఆమె మొహాన కొట్టి, అబద్ధాలు చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నావు కదా,
అది సాగర్, అసలు నీ ఉద్దేశం ఏంటి? ఇంత చదువుకొని కూడా ఉద్యోగం చేస్తానని ఏ రోజు పట్టుపట్టలేదు. నేను నీ మొహం కూడా చూడకపోయినా భరిస్తున్నావు. మా అమ్మ నిన్నెన్ని బాధలు పెడుతుందో నాకు తెలుసు. అవన్నీ ఓర్చుకుంటున్నావు. ఇదంతా ఎందుకు చేస్తున్నావు? ఏం ఆశించి చేస్తున్నావు? ఇప్పుడు ఇవన్నీ ఎందుకు సాగర్? కావాలి. ఆ సుకన్య మోసం చేసిన కోపంలో నుండే నేను ఇప్పటిదాకా బయటపడలేదు. మళ్ళీ నీ చేతిలో మోసపోయానని చిరాగ్గా ఉంది నాకు. నిన్ను మోసం చేయాలనే ఉద్దేశంతో నేను ఏం చేయలేదు సాగర్. నిన్ను మార్చుకోవాలని నా ప్రయత్నం, అంతే. అంటే నన్ను నీకు నచ్చినట్టుగా మార్చుకొని కీలుబొమ్మలా ఆడిద్దామని అనుకుంటున్నావా? నువ్వన్నీ తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. తప్పుడు మనుషుల గురించి ఎవరైనా తప్పుగానే అర్థం చేసుకుంటారు. నువ్వు ఏదో మనసులో పెట్టుకొని మా ఇంట్లో అడుగు పెట్టావు. అదేంటో నాకు ఇప్పుడు తెలియాలి. ఏదో మనసులో పెట్టుకొని కాదు, నిన్ను మనసులో పెట్టుకొనే వచ్చాను. అంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం సాగర్. నువ్వు సుకన్య ప్రేమించుకోవడానికి ముందే నేను నిన్ను ఇష్టపడ్డాను. ఎలాగోలా నీకు విషయం చెప్పాలని నేను ప్రయత్నిస్తున్న రోజుల్లోనే నువ్వు సుకన్య ప్రేమించుకోవడం మొదలుపెట్టారు. అంటే నీకు సుకన్య తెలుసా? తెలుసు. మేమిద్దరం ఒకే కాలేజీలో చదువుకున్నాం. సుకన్య నా బెస్ట్ ఫ్రెండ్. అందుకే తన సంతోషాన్ని పాడు చేయకూడదని నేను నిన్ను ప్రేమించిన విషయం తనకు చెప్పలేదు. నువ్వు తన కోసం మా కాలేజ్ దగ్గరకు వచ్చినప్పుడల్లా నాకు చాలా బాధగా అనిపించేది. కానీ చేయడానికి నా చేతిలో ఏమీ మిగలలేదని నాకు తెలుసు. అందుకే మౌనంగా ఉండిపోయాను. ఆవిడ గారు నాకు మిగిల్చిన బాధ చాలదని కొత్తగా నువ్వొచ్చి ఇంకా నన్ను బాధ పెట్టాలనుకున్నావా? తప్పు సాగర్. పరిస్థితిని నువ్వు నీ దృష్టి నుంచే చూస్తే ఎలాగా? అవతలి వాళ్ళ కోణం నుంచి కూడా ఆలోచించడం తెలియాలి. సుకన్య గొప్ప సంబంధం వచ్చిందని నేను కాదని వెళ్ళిపోలేదు. తనకసలు ఆ పెళ్ళే ఇష్టం లేదు. ఇంట్లో వాళ్ళు చనిపోతామని బెదిరించి బలవంతంగా ఆ పెళ్లి చేశారు. పెళ్లి జరిగిన తర్వాత కూడా ఆమె తన భర్తతో సంతోషంగా ఉండలేకపోయింది. నీ గురించి, మీ ప్రేమ గురించి పూర్తిగా తన భర్తతో చెప్పేసింది. నేను యుఎస్లో పుట్టి పెరిగాను. ఇక్కడ ఇలాంటివన్నీ చిన్న విషయాలుగానే చూస్తారు. పెళ్లికి ముందు నువ్వేంటనేది నాకు అనవసరం. నా భార్యగా నాతో సంతోషంగా ఉంటే చాలు అన్నాడంట అతను. తాళి కట్టిన వాడికి అంత మంచి మనసు ఉన్నప్పుడు ఏ ఆడపిల్ల అయినా కరిగిపోతుంది సాగర్. తనొక్కతే మనసు మార్చుకోవడం వల్ల ఆ 2 కుటుంబాలు, తన భర్త అందరూ సంతోషంగా ఉంటారని అర్థం చేసుకుంది. అందుకే కొత్త జీవితం మొదలుపెట్టింది. కానీ నీ గురించి ఎప్పుడూ బాధపడుతూనే ఉండేది. పోనీ నేను నిన్ను కలిసి నీతో స్నేహం చేసి మెల్లిగా నిన్న బాధలోంచి బయటకు తేవాలనుకుంటే నాన్న నన్ను ఎంబీఏ పూర్తి చేసే తీరాలంటూ దూరంగా పంపించాడు. ఇక మనకి రాసి పెట్టలేదులే అనుకున్నాను నేను. కానీ అనుకోకుండా నువ్వు మా అక్కని పెళ్లి చూపులు చూడ్డానికి వచ్చావు. గుమ్మంలో నిన్ను చూడగానే మా అక్క బదులు నేను వచ్చి కూర్చున్నాను. నీ మనసులో ఉన్న బాధను పోగొట్టి సంతోషాలు నింపే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడేమో అని అనుకున్నాను. ఈ ఇంటికి వచ్చిన రోజు నుండి అదే ప్రయత్నం చేస్తున్నాను. ప్రియా, నువ్వు చెప్పేదంతా నిజమా? అవును సాగర్, పిచ్చి ప్రేమ నువ్వంటే. అందుకే నా కెరీర్ని కూడా పక్కన పెట్టి నీ ప్రేమ పొందడం కోసం తపస్సు చేస్తున్నాను. జరిగిందంతా విన్న సాగర్ కాసేపు మౌనంగా కూర్చుండిపోయాడు. ఆలోచనలో పడిపోయాడు. ప్రియా అతని పక్కనే కూర్చొని, నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయడానికి సంవత్సరాలు పట్టినా కూడా నేను ఎదురు చూస్తాను. నువ్వు ఎలాంటి ప్రెషర్ తీసుకోవద్దు. సుకన్య నిన్ను మోసం చేసిందన్న అపార్థం నుంచి బయటపడి ప్రశాంతంగా ఉండు. నాకదే చాలు. నన్ను క్షమించు ప్రియా. నా లోకంలో నేనుండి అటు సుకన్యని అపార్థం చేసుకొని ఇటు నిన్ను బాధ పెడుతూ వచ్చాను. నా అంతటి నేనే పెళ్లి చూపులకు వచ్చాను, నేను పెళ్లి చేసుకున్నాను. కానీ భార్యగా నీకు దక్కాల్సిన ఏ సంతోషాన్ని అందించలేదు. అయినా కూడా నువ్వు భరిస్తూ వచ్చావంటే నీ ప్రేమ ఎంత గొప్పదో నాకు అర్థమవుతోంది. ఓ మనిషిని ప్రేమిస్తే ఆ మనసు ఎలా ఆలోచించాలో కూడా నిన్ను చూసే నేను నేర్చుకోవాలేమో. పాపం, నా కోసం మా అమ్మ పెట్టే టార్చర్ కూడా భరించావు నువ్వు. ఇంత చదువుకునుండి కూడా నీకంటూ ఓ ఉద్యోగం చూసుకోవడం మానేసి ఇంటి చాకిరంతా ఒక్కదానివే చేస్తూ వచ్చావు. ఈ విషయం గురించి నువ్వంత బాధపడక్కర్లేదు సాగర్. నీలో మార్పు వచ్చాక ఉద్యోగం వెతుక్కోవాలని నేను ముందే నిర్ణయించుకున్నాను. కానీ ఇంటి పనంతా నేను ఒక్కదాన్నే చేస్తున్నాను అనుకుంటున్నావు చూడు, అది నిజం కాదు. అదేంటి, ఇంత పని నా వల్ల అవుతుందని నువ్వు అనుకుంటున్నావా? అసలే అత్తయ్య కంటిన్యూస్గా ఏదో పని చెప్తూ నన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటోంది. అందుకే నేను ఒక పనమ్మాయిని మాట్లాడాను. నాకు పని చెప్పేసి ఆవిడ వెళ్ళి టీవీ ముందు కూర్చుంటారు. నేను ఆ అమ్మాయిని దొడ్డిగుమ్మం నుండి ఇంట్లోకి తీసుకొచ్చి వంట రూమ్లో కూర్చొని ప్రశాంతంగా అన్ని పనులు తన చేతి చేయించుకుంటాను. కొంత వంట మాత్రం నేర్చుకున్నాను అంతే.
అమ్మ దొంగ, అలా మేనేజ్ చేస్తూ వచ్చావన్నమాట. తెలివైన దానివే. మా అమ్మనే బోర్లా కొట్టించావంటే గ్రేటే అని చెప్పాలి. కాకపోతే ఎంతైనా చీటికి మాటికి నేను కసురుకుంటుంది. నేను అది చూశాను. అమ్మ తరపున నేను సారీ చెప్తున్నాను. అక్కర్లేదు మై డియర్ హస్బెండ్. ఆవిడ మాటలు అసలు నేను పట్టించుకొనే లేదు. నా ధ్యాస అంతా నిన్ను మార్చుకోవడం మీదే ఉంది. నేను చాలా రకాలుగా ప్రయత్నం చేశాను, కానీ నువ్వు దేనికి పడలేదు. నా సర్టిఫికెట్స్ నీ కంట్లో పడడం నా అదృష్టంగా మారుతుందని నేను ఊహించనే లేదు. ఇవన్నీ నా అంతటి నేను చెప్తే నువ్వు అర్థం చేసుకోవేమో అనుకుంటూ వచ్చాను. కానీ అర్థం చేసుకున్నావు కాబట్టి ఈ సంతోషం అంతా దక్కుతోంది. నేను నీతో అంత ఫూలిష్గా బిహేవ్ చేశాను కాబట్టి నువ్వు చెప్తే నేను నమ్మననే అభిప్రాయంలో నువ్వున్నావు. ఒక రకంగా అది కూడా నా తప్పే కదా. అయిందేదో అయిపోయింది. ఇక నుంచి మనం హ్యాపీగా ఉందాం ప్రియా. థ్యాంక్స్ సాగర్. నీ నుంచి ఈ కేరింగ్ కోసమే నేను ఆరాటపడ్డాను. ఇక నుంచి ఆ పని మనిషి దొడ్డి గుమ్మం నుండి రావాల్సిన అవసరం లేదు. నువ్వు ఇంట్లోనే ఉండిపోవాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు జాబ్ ట్రయల్స్ చేసుకో. అలాగే శ్రీవారు. మరి మీ అమ్మగారికి ఏం చెప్తారు? మా ఆవిడ చదివింది 10వ తరగతి కాదు, ఎంబీఏ అని చెప్పగానే మా అమ్మ గుండె పట్టుకొని పడిపోతుందో ఏమో. తనకి నెమ్మదిగా చెప్పాలి, అర్థం చేసుకోమని బతిమాలాలి. అది నా బాధ్యతేలే. ఐ లవ్ యూ సాగర్. ఈ మాట చెప్పే అవకాశం రావడానికి నాకెన్ని సంవత్సరాలు పట్టింది చూసావా? మనం కోరుకుంది దక్కితే సంతోషం, దానికి మించి దక్కితే అది అదృష్టం. నా జీవితంలో ఆ అదృష్టాన్ని నువ్వే ప్రియా. ఇక చివరి వరకు నీ చెయ్యి వదిలేదే లేదు. అలా ఆ భార్యాభర్తలిద్దరూ ఒకరి మనసు ఒకరు తెలుసుకొని ఒకరికి ఒకరుగా మారారు. నెమ్మదిగా రాధమ్మకు విషయం చెప్పి ఆమె మనసు కూడా మార్చి కుటుంబం అంతా కలిసి సంతోషంగా బ్రతికారు. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.